వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ని కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే, మన రాష్ట్ర జేఏసీ షేక్ సిద్దిక్ మంగళగిరి పార్టీ ఆఫీస్లో మాట్లాడినటువంటి ఎక్స్క్లూజివ్ వీడియో మీ అందరి కోసం. చరిత్రహీనుడుగా ఇద్దరే మిగిలిపోయాడు సార్. ఒక్క కానిస్టేబుల్ భర్తీ కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాడు. ఆ ఎగ్జామ్స్ లో కూడా క్వశ్చన్స్ చాలా తప్పులు ఉన్నాయని చెప్పి, తర్వాత ఆ పోస్టులు కూడా 6,001 మంది ఇచ్చి కొన్ని వేల పోస్టులు ఉన్నా కూడా భర్తీ చేయకుండా అట్లే పెట్టేశారు సార్. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు హోంగార్డులకి ఏదైతే నోటిఫికేషన్ ఇస్తామో అందులో 8% ఇచ్చేవారు సార్ రిజర్వేషన్. మనకి ఇతరు ఏం చేశాడంటే దాన్ని డబుల్ చేశాడు. వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై కాకుండా జస్ట్ అటెంప్ట్ చేస్తే వాళ్ళందరికీ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఆ విధంగా సిచ్యువేషన్ ఉంది సార్. పూర్తి ఉద్యోగాలు కూడా కానిస్టేబుల్స్కి 40% వచ్చేటట్లు చేసేసారు. ఈ హోమ్ గార్డ్స్ కోర్టుకి వెళ్ళారు, మాకు పర్సంటేజ్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి. అదొకటి ఆగేసింది. కొన్ని క్వశ్చన్స్ తప్పులు ఉన్నాయని చెప్పేసి మన వాళ్ళు వేశారు, అది ఎక్స్పర్ట్ కమిటీకి పంపించారు, అది కూడా అట్లా ఆగిపోయేసారు. ఇది ఏంటంటే పెరిగే కొద్దీ వీళ్ళ ఏజ్ లైఫ్ యాక్చువల్లీ ఏజ్ పెరిగింది, వీళ్ళ ఏజ్ కూడా మాకు అయిపోతుంది. బట్ మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది సమస్యలు అని చెప్పేసి చాలా రోజుల నుంచి సార్ని కలవాలి చెప్పేసి అంటే ఈ రోజు మన ప్రభుత్వం వచ్చేసి 140 రోజులు జనాల హోంగార్డు 340 శాఖలు అయితే అసలు హోంగార్డులు ఎవరు కనీసం మన ప్రభుత్వంలో 2018 జరిగిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్స్ టీడీపీ అప్పుడు ఇచ్చిన ఎమ్మెల్సీ అప్పుడు ఇచ్చిన ఎమ్మెల్సీ 10% ఈ వేరే వేరే వింగ్స్ కానిస్టేబుల్స్ హోంగార్డు హోంగార్డులు ఒక సంవత్సరం కానిస్టేబుల్ మన గవర్నమెంట్ మిస్ చేస్తాం సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంఎస్